అరకు, బాపట్ల, గండికోటలో టెంట్ సిటీలు 50 కోట్లు అందుబాటులోకి 150 గదులు. వాటిలో స్టార్ హోటళ్ల తరహాలో సౌకర్యాలు. ఏపీ టీడీసీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి. లాస్ ఏంజల్స్లో పారామౌంట్ సిటీలో ధ్వంసమైన కారుపై ఆందోళనకారులు కొనసాగుతున్న ఉద్రిక్తత. లాస్ ఏంజల్స్లో వసతిదారుల తీవ్ర ఆందోళనలు. రంగంలోకి నేషనల్ గార్డ్స్. అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టిన కాలిఫోర్నియా గవర్నర్. ఐరోపా సంక్షోభం భారత్కు పాఠం. ఐరోపాలోని వాతావరణ స్థితిగతులపై ప్రపంచ వాతావరణ సంస్థ కోపెన్హెగన్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సహజ నివేదిక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. ప్రపంచ సరాసరితో పోలిస్తే ఐరోపా వాతావరణం రెండింతలు ఎక్కువగా వేడెక్కుతున్నట్లు అది విశ్లేషించింది. ఈ నివేదిక అంశాలు భారత్ వంటి దేశాలకు ఎదురయ్యే సవాళ్ల గురించి కనువిప్పు కలిగించేవి. 2022లో ఐరోపా దేశాలు అంతర్జాతీయ వాతావరణ రంగానికి 2,300 కోట్ల యూరోల సాయం అందించాయి. ఐరాస జరిపిన యుఎన్ఎఫ్సిసి కింద అభివృద్ధి చెందిన దేశాల వాతావరణ మెరుగుదలకు అందిస్తున్న సాయంలో అది 40%. భారత్ ఐరోపా సముద్ర ఇంధన వాతావరణ భాగస్వామ్య కార్యక్రమం సిఇసిపి ద్వారా ఇండియాకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా సౌర విద్యుత్, పాల విద్యుత్, స్మార్ట్ గ్రిడ్, వాతావరణ అనుకూల పట్టణ ప్రణాళికల కోసం 20 కోట్ల యూరోలు కేటాయించారు. బ్రిటన్ అంతర్జాతీయ ఆర్థిక స్థానాన్ని అందించేందుకు ఏటా ప్రత్యేకించి అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్థూల జాతీయ ఆదాయంలో 0.5% నుంచి 0.3%కి కుదించింది. 2023 వార్షిక పద్ధతుల్లో విదేశాల అభివృద్ధి పనులకు అందించే ఆర్థిక సాయాన్ని 15% మేరకు కుదించింది. బెల్జియంది అదేబాట. మరో 5 ఏళ్ల సాధ్య వాతావరణ లక్ష్యాల కోసం భారత్ 13,000 కోట్ల డాలర్ల మేర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. దక్షిణాది ఘోర ప్రయోజనం కోసం 2035 నాటికి $1.3 లక్షల సమీకరించి బ్రెజిల్ బాకు టు బెలమ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రిక్స్ అధ్యక్షుడి దేశంగా ఎంపికైన దరిమిలా బ్రెజిల్ ఈ మేరకు వాతావరణ మార్పుల కట్టడికి బెజోస్ ఎర్త్ ఫండ్ $1,000 కోట్ల ప్రత్యేకించింది. 2023లో మన దేశానికి దిగుమతి అనుమతులు అందుబాటులో 25%. దక్షిణ కొరియా నుంచి వచ్చినవి. జపాన్, దక్షిణ కొరియాల సహకారంతో భారత్ సైతం ఇటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే వీలుంది. అయితే శుద్ధ ఇంధన సరఫరా గొలుసులను కాపాడుకోవడం భారత్కు సమస్యగా మారుతోంది. ఈ రంగంలో వినియోగించే కీలక ఖనిజాల్లో కనీసం 40% దేశీయంగానే శుద్ధి చేసుకోవాలని ఈయూ క్రిటికల్ రా మెటీరియల్స్ యాక్ట్ 2024 చెబుతోంది. జడలు విప్పిన బెట్టింగ్ భూతం. యూపీఐ వ్యవస్థ మార్చి, ఏప్రిల్ నెలల్లో పలుమార్లు స్తంభించింది. ఐపీఎల్ బెట్టింగ్ లావాదేవీల ఒత్తిడి వల్ల ఇలా జరిగిందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. భారతీయ బ్యాంకింగ్ రంగ సామర్థ్యాన్ని పరీక్షకు పెట్టిన ఈ ఆన్లైన్ జూదం అనేక మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఈ సిగరెట్ మద్యంతో గర్భస్రావ ముప్పు. చినాబ్ వంతెనపై నింగిలోనూ క్రేజ్. విమానాల్లో నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయాణికుల ఆసక్తి. మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు. 11 ఏళ్ల పాలనలో మహిళా అభివృద్ధికి పెద్దపీట. ప్రధాని మోదీ. అహో అల్కరాజ్. అద్భుత పోరాటంతో ఫ్రెంచ్ ఓపెన్ కైవసం. ఫైనల్లో సిన్నర్పై విజయం. 2045 50 మధ్య కాలంలో 15 నుంచి 64 ఏజ్ గ్రూప్ శాతంలో ఎటువంటి వృద్ధి ఉండదు. ఇది జనాభా స్థిరీకరణ దశకు సంకేతం. ఆ తర్వాత నుంచి సామాన్యుల శాతం సగటును క్షీణిస్తుంది. వయసు 40% పెరుగుతూ పోతుంది. చైనా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. హిందీ మాట్లాడే రాష్ట్రాల జనాభా ఆందోళనకరంగా విస్ఫోటనం చెందుతుంది. 1991-2050 మధ్య కాలంలో ఇండియా జనాభా 77.3 కోట్లు పెరిగితే ఉత్తరప్రదేశ్ ఒక్క దానికి మాటనే దాదాపు జనాభాలో 19.9 కోట్లు ఉంటుంది. జాతీయ వ్యాప్త జనాభా వృద్ధి రేటు 4వ వంతు. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 ప్రకారం 2045 నాటికి ఇండియా స్థిర జనాభా స్థాయిని సాధించాలి. ఒక తరాన్ని మరో తరం భర్తీ చేయడానికి అవసరమైన 2.1 టోటల్ ఫెర్టిలిటీ రేటును 2010 నాటికి చేరుకుంటామన్న అంచనాల ఆధారంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2060ని తాజా లక్ష్యంగా పెట్టుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. జనాభాపై ప్రణాళిక సంఘంలో 90 రెట్లు వేసిన సాంకేతికత కమిటీ దీనిపై అధ్యయనం చేసి ఇండియా 80% లెవెల్ ఫెర్టిలిటీ రేటును 2020 నాటికి చేరుకుంటుందని తెలిసింది. రాష్ట్రవారీగా చూస్తే హిందీ బెల్ట్లోని బీహార్ 2039కి, రాజస్థాన్ 2048కి మద్దతు 2020 తర్వాత ఉత్తరప్రదేశ్ 2100 తర్వాతగా నిధులు సాధించగలవని అంచనా వేసింది.
2020 2015 నుంచి 2024 మధ్య వయసు యువకులు 24.5 కోట్ల మంది ఉన్నారు. స్పేస్ మిషన్లో భాగస్వామి నాగదర్శన శుభాంశు రేపు ఐఎస్ఎస్కు పయనం. శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఎయిర్క్రాఫ్ట్లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోబోతున్నారు. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇది వారి ప్రయాణం సాగనుంది. శుక్లాతో పాటు కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ల స్పెషలిస్టులు టిబోర్ కపుస్లావోవ్, వోజనాన్స్కీ, విసింస్కీ స్పేస్ ఎక్స్ మిషన్లో భాగంగా డ్రాగన్ క్యాప్సూల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోబోతున్నారు. డ్రాగన్ క్యాప్సూల్ శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. పూపిల్స్తో సూపర్ బగ్స్ కథం మానవ మలంతో మాత్రల అభివృద్ధి. యాంటీబయాటిక్స్ అడ్డుకుని ఇన్ఫెక్షన్లకు ఔషధాలకు లొంగని సూపర్ బగ్స్కు మూలం పేగులని తెలిపారు. పూపిల్స్తో సూపర్ బగ్స్ను పేగుల నుంచి తరిమేయచ్చని వెల్లడించారు. పూపిల్స్ వాడకం కొత్తేమీ కాదు. క్లోస్ట్రిడియం డిఫైనర్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్ర వాడుతున్నారు. సూపర్ బగ్స్ నియంత్రణకు పూపిల్స్పై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించారు. 40 ఏళ్లలో కరువుల తీవ్రత శాతం పెరిగింది. కాలిఫోర్నియా వసీలి పరిశోధనల వెల్లడి. కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు. మిగ్వెల్పై కాల్పులు జరిగిన క్షణం. ఉరుగ్వే టర్బే పై కాల్పులు జరిగాయి. భారత్ ఖాతాలో 6 స్వర్ణాలు. అన్ను రాణి. తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ చివరి రోజు భారత ఆటగాళ్లు ఏకంగా 6 డజన్ల స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విద్యా రామ్రాజ్ మహిళల 800 మీటర్ల విభాగంలో పూజా పురుషుల